గంటల కొద్దీ సింగారించుకుంటాడు. ఆ చీర ఏడగొన్నావు అక్క అని, ఈ నగ ఏడగొట్టిన చెల్ల అని చెప్పి అవేం ముచ్చట్లు. అంటే చీరల నగల మీద ఉన్న ఇంట్రెస్ట్ బతుకమాట మీద ఉన్నదా మీకు అసలు? ఇలాంటి వాటికి భయపడనరా. ఏహే ఆపుండ్రి మిలోలి. చూసినా అవే అక్క చీర కొనియమన్న పాపానికి నా పత్తట్లోడు ఎన్ని మాటలు అంటాడు నన్ను. ఆకులు నాకేటోని దగ్గర మూతులు నాకినట్టు వాని కాడ పైసలున్నాయే చీర కొనియమని అడుగుతున్నావు నువ్వు. భలే ఉన్నవే. ఆయన రేవంత్ సర్కార్ కూడా ఇస్తాందట కాదే బతుకమ్మ చీరలు. మా ఇస్తాడు. మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకి 2 చీరలు పంచుతాడట. మరి సంఘాలలో లేని మా పరిస్థితి ఏందే? అయినా మా కేసీఆర్ బాబు ఉన్నప్పుడే మంచిగా ఉండేది. మా అవ్వకో చీరే, మా బాపమ్మకో చీరే, నాకో చీరే, 3 చీరలు వచ్చేటి. అదిరింది కదా స్పీచ్. ఏ అప్పుడు సర్కార్ ఇచ్చిన చీరలు ఏం మంచిగా ఉండేటి? అన్ని అగ్వ సగ్వ చీరలు. అదే ఇప్పుడైతే రేవంత్ సర్కారు మంచి మంచి చీరలు ఇస్తున్నదట మన మహిళలకు. అయినా మేమేం చేసినాం మీ పాపం? మాకు చీరలు ఇద్దా చెప్పు. అయినా మహిళా సంఘాల పేరు చెప్పి మాకు చీరలు ఎగ్గొట్టి అలా ఖరీదైన చీరలు వంచుడు ఎంతవరకు న్యాయం? ఇంత అన్యాయం ఉంటదా? అన్యాయం పాడువాడా. నువ్వు డ్వాక్రా గ్రూప్ లో ఉన్నావు కాదే చెల్లె, చిట్టి పైసలు కట్టేదానివి కదా నువ్వు కూడా. మా గట్టి పాడువాడ. మా గ్రూప్ లా జగజ్జంత్రి చేయబట్టి 2 నెలల కిందనే బంద్ చేసి. జగజ్జంత్రిలా? జగజ్జంత్రిలే. బ్యాంకు గట్టనికి నెల పైసలు వసూలు చేస్తాండ్రు, సొంత అవసరాలకు ఆడుకుంటాండ్రు. మళ్ళా మీటింగ్ రాకపోతే ఫీల్ అవుతాండ్రు. పొలు విడిసబెట్టి మీటింగ్ ఎట్లా పోవాలి చెప్పి. అందుకే ఇక ఇట్లయితే కాదని సంఘానికి దండం పెట్టిన. నువ్వు సంఘాలలోకి బయటికి పోయి సర్కారోళ్ళనంటే ఏమొత్తది మరి? మా కేసీఆర్ బాబు అట్లనే చేసిండా. పడుసు పిల్లల కానుంచాలు పండు ముసలోళ్ళ దాకా పుట్టింటోళ్ళు సార పెట్టినట్టు అందరు చీరలు వంచలేదా? నేతన్నలకు కూడా చేయనిండా పని కల్పించిండ్రు అప్పటి సర్కారోళ్ళు. నిజమేనే చెల్లె. మరి ఈ సర్కార్కి ఏం పుట్టింది? రైతు బంధుల కోతలే, రుణమాఫీల కోతలే, సన్న వడ్లు పెడితే ఇస్తామన్న బోనస్ల కోతలే, ఆఖరికి బతుకమ్మ చీరలలో కూడా కోతలేదా? మళ్ళా ప్రజాపాలన అని గొప్పలోటి. ఇక సాలే తల్లి, వాళ్ళంతకు నువ్వు ఇంతకు. నాకొచ్చే చీరత కట్టుకుంది. నాకెవల చీర పట్టేది? ఎవరు పాప నువ్వు? అయినా మన మహిళలు అంటే ఆశామాష అనుకుంటాను ఈ సర్కారులు. పోయిన వనక కూడా బతుకమ్మ చీరలు వంచనే లేరు. ఆర్డర్ పెట్టినావు, టైంకు రాలేదు, పండుగ అయిన కిత్తవని అన్ని పుక్కట్ల మాటలు చెప్పి తప్పించుకున్నారు. పోయినేడు ఇచ్చిండ్రు కాదే చీరలు. ఆడాడ వంచిండ్రు గాని అంతకు ముందు కార్ సర్కారులు వంచినాక మిగిలిన చీరలు ఉన్నాయి కదా, అటు మీద కేసీఆర్ బొమ్మలు తీసేసి రేవంత్ బొమ్మలు వేసిండ్రు. వేసి అందరికి వంచిండ్రు గాని అవి కూడా అందరికి రాలేవు. ఇంకా చాలా మంది తీసుకొనే లేరు. అయితే ఇప్పుడు ఏం చేస్తావే బొమ్మ? టోటల్ అంతా సర్కారు ఇచ్చేటి బతుకమ్మ చీరలు కట్టుకుంటే మేము వేసుకుంటాం చూడాలనా? కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన బతుకమ్మ చీరలు ఈ శై సర్కారు పాలనలో ఎందుకు అత్తలేవో నిలదీస్తాం. ఆల్రెడీ ఎగస్పాటోళ్ళు నిలదీస్తాండ్రు కాదే తాలి. కల్వకుంట్ల కవిత కాసంటోళ్ళు గట్టిగానే అడుచుకుంటాండ్రు కూడా. అవునా? ఏమన్నది కవితక్క? అట్లా అడగక్క. మన బాపు మీద ఉన్న కోపంతోనే ఇట్లా చేస్తున్నట్టున్నాడు రేవంతాలు. బాపు మీద కోపం ఉన్నదో లేదో తెలియదు గాని గల్ల గురిగిలా పైసలు అయితే లేవే తల్లి. అందుకే ఈ కోతలు. అసొంటప్పుడు మా కోత పెట్టి పిరమైన చీరలు వంచడెందుకే?